క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డల వరకు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నాకు వందనాలండి. ఇది మనము జీవ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను మనం పరిశీలన చేసుకున్నాం. ఈ దిన మన వాక్య ధ్యాన అంశము ప్రభువు యేసుక్రీస్తు వారి రెండవ రాకడాన్ని గురించి కొన్ని విషయాలను మనము మాట్లాడుకుందాం. ఈ యొక్క రెండవ రాకడాన్ని గురించి మనం ఆలోచించే కంటే ముందుగా జీవ గ్రంథంలో మన అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని కొన్ని విషయాల ద్వారా మనము ఈ యొక్క రాకడ అనేది అంచనా అనేది వేసుకున్నాం. ఇక్కడ మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం కనుక చూసుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనల్ని ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానాంశం అనేది ప్రవేశించండి. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామనొక వేలాది స్థుతుల స్తోత్రాలు నాయన. తండ్రి, ఇంతవరకు నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఇటు రీతిగా నాయన మేము చేరి కూడి మీ యొక్క నామ మహిమార్థమై తండ్రి మీ యొక్క సత్యవాక్యాన్ని మేము ధ్యానించుకొని చూడగా ప్రభా, ధ్యానించుకొనిచున్న వాక్యం నాయన మాకు అర్థం కావడానికి సహాయాన్ని దయచేది. మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తిని మాకు అందించి వాక్యంలో ఉన్న మర్మమును మాకు బోధించమని మళ్ళీ వేడుకొనొచ్చు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొను మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడి కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మనము ఇక్కడ పౌలు గారి విషయం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క యుగములను గురించి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమిటి యుగములు అంటే, ఈ యొక్క అధ్యాయం అంతా కూడా పౌలు గారు 3 కాలాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ 6వ వచనంలోనేమో రాబో యుగములు అన్నాడు. ఇక్కడ మనం 13వ వచనం చూసుకున్నట్లయితే, ఆయనను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. అంటే పౌలు గారు మాట్లాడే సమయానికి పౌలు గారు మునుపటి విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పటి విషయం గురించి మాట్లాడుతూ ఉన్నాడు, ఇక రాబో యుగములు అని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం, ఇప్పటి వరకు మనము జీవ గ్రంథాన్ని ఎలా విభజించుకున్నాము అంటే, మొట్టమొదటి అజ్ఞాన కాలంలో అంటే పితరుల యుగమని, తర్వాత ధర్మశాస్త్రకి మోషే గారికి ఇచ్చిన దగ్గరేమో మనము ధర్మశాస్త్ర యుగమని, తరువాత మనం చూసుకున్నట్లయితే క్రొత్త నిబంధన యుగమని మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అయితే ఇక్కడ కనుక మనం పరిశీలించుకున్నట్లయితే పౌలు గారు 3 కాలాల గురించి తెలుపుతా ఉన్నారు. వీటిలో మొట్టమొదటిది మునుపటి కాలము అన్నాడు. అంటే టైం పాస్ట్, ఎప్పుడైతే అయిపోయిన కాలాన్ని గురించి ఆయన ప్రస్తావిస్తున్నాడో దానిని మునుపటి కాలము అని చెప్పేసి మాట్లాడాలి. పౌలు గారు ఎప్పటికైతే ఈ వాక్యాన్ని మాట్లాడుతూ ఉన్నారు, అప్పటి వరకు జరిగిందంత కాలము అంతకు ముందుది మునుపటి కాలంగా మనకి చెప్పబడతాం. ఇప్పుడు బట్ నౌ పీరియడ్ అంటే ఇప్పటి కాలము. అంటే ఇప్పుడు మనం వాస్తవంగా ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ఈ ఇప్పటి కాలము ఏమిటి అని కనుక మనం పరిశీలించుకుంటే మనము ఏ కాలంలో ఉన్నామో మనకి అర్థమవుతా ఉంది. తండ్రి యెహోవా దేవుని యొక్క సంకల్పంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీదకి వచ్చి తన యొక్క కుమారుని ద్వారా క్రీస్తు సంఘమును స్థాపించి దీనిలో అపోస్తలుని ఇంక్లూడ్ చేసి ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వాన కూర్చునిపోయాడు. అయితే అప్పటి వరకు ఏం జరుగుతుంది అంటే రాజసువార్త అనేది జరుగుతా ఉంది. ఇదిగో మీ మధ్యకి రాజ్యం వస్తుంది అన్న మాట అపోస్తలు ప్రకటిస్తా ఉన్నారు. ఇక వారికి 7 ఏళ్ల శ్రమల కాలం అనేది ప్రారంభం కావాలా, ఈ శ్రమల తర్వాత వాళ్ళు 1000 ఏళ్ల పరిపాలన కాలంలోనికి వాళ్ళు వెళ్ళాలి. అయితే మధ్యలో ఏం జరిగింది అంటే
తిరిగి మరలా ప్రభువైన యేసు క్రీస్తు వారు పౌలు గారిని దర్శించారు. ఈ దర్శనం సంగతి పేతురు గారికి తెలియదు, వాళ్ళ టీము కూడా ఈ సంగతి అంతా తెలియదు అనమాట. అందుకని ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారంటే, ఇప్పుడైతే అంటే ఇప్పటి కాలం ఏమై ఉన్నది అని కనుక మనం చూస్తే ఇది అన్యుల కాలము, కృపాకాలము అన్నది మనకు చాలా స్పష్టంగా అర్థమవుతాం. ఎందుకంటే జెరూసలేం కౌన్సిల్లో ఈ యొక్క పేతురు గారు పౌలు గారు మాట్లాడుకుంటారు. పేతురు గారేమో సున్నతి గల వారికి, పౌలు గారేమో సున్నతి లేని వారికి, అన్ని జనులకు సువార్త ప్రకటించాలి అని చెప్పేసి మాట్లాడుకుంటా ఉంటారు. అయితే ఇక్కడ పౌలు గారు అన్యుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మునుపటి కాలంలో అన్యులకు దేవుడు లేని కాలం, అది దేవుడు దొరకని కాలం. ఇశ్రాయేలీయులు దేవుని బిడ్డలుగా, వారు మాత్రమే తండ్రిని కలిగి ఉన్నవారుగా మనకి జీవగ్రంథం అనేది బోధిస్తాం. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆయన ఆ యొక్క మధ్యగోడను, ధర్మశాస్త్రమైన మధ్యగోడను తీసివేసి అన్యులను కూడా ఉభయులను కూడా ఏకము చేశాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ పౌలు గారు మాట్లాడిన ఇప్పటి యుగము ఎవరికి అంటే ఇది అన్యుల కాలము, కృపాకాలము. 7 ఏళ్ల శ్రమల కాలం కంటే ముందే తండ్రి యెహోవా దేవుని సంకల్పంలో జగత్తు పునాది వేయబడక ముందే ఉన్న సంఘము ఇప్పుడు ప్రవేశపెట్టబడింది. దీని ద్వారా ఏమవుతుంది అంటే ఆయన తన యొక్క కృపా సంఘాన్ని ఇప్పటి వరకు తీసుకుని వచ్చాడు అనమాట. దానిని ఇప్పటి కాలము అన్నాడు. ఎప్పుడైతే అన్యుల ప్రవేశం సంపూర్తి అయిపోతుందో ఇక రాబో యుగములు అనేవి ప్రారంభమవుతాయి. ఇశ్రాయేలు జనాంగానికి శ్రమలు, వారు యేసుక్రీస్తు వారిని త్రోసివేయటము, ఇవన్నీ కూడా జరుగుతాయి. క్రీస్తు వారు తనకు రాజుగా వేయాల పరిపాలన అనేది అప్పుడు జరగడం అనేది మనం చూస్తాం. దీనికి తగిన వచనాన్ని మనం పరిశీలన చేస్తే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1 నుండి ఇశ్రాయేలు యొక్క పరిస్థితి చెప్తా ఉన్నాడు అనమాట. ఏమంటున్నాడంటే, అలాగైన ఎడల నేను అడుగునదేమనగా, దేవుడు తన ప్రజలను విసర్జించిన అట్లనే రాదు. అంటే ఇశ్రాయేలుని కంప్లీట్ గా విసర్జించాల. ఏం జరుగుతుంది అంటే మధ్యలో మనం వచ్చాము, మీరు వచ్చారు, మేము కూడా ఇశ్రాయేలునే కాబట్టి దేవుడు మమ్మల్ని విసర్జించాల. కానీ వాళ్ళకి రోషం కలగటానికి, బుద్ధి కలగటానికి ఈ యొక్క అన్నులను తీసుకొని వచ్చాను అని చెప్పేసి ఇక్కడ 25వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకోనకుండానట్లు ఈ మర్మము మీరు తెలుసుకొని వేరుచున్నాను. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు, ఇది మర్మము. ఎందుకంటే పౌలు గారు 12 మంది అపోస్తలుల దగ్గర ఏమీ నేర్చుకోలేదని చెప్పాడు. ఈయన చెప్పినవన్నీ కూడా దేవదర్శనము వలన చివరికి అత్యల్పుడనైన నాకు కనపడ్డాడు అని చెప్పేసి పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు గారితో ఆ యొక్క కొండ మీద ఈయన నిబంధన తీసుకున్నట్టుగా మనకు గల్తీ పత్రికలో కూడా చెప్తా ఉన్నాడు. ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే రాజ్య సువార్తలో నుండి కృపా సువార్తలోనికి మనం ప్రవేశించాము. ఈ కృపా సువార్త ఇప్పుడు మనకి కొనసాగుతా ఉన్నది. ఈ కొనసాగే క్రమంలో ఇప్పుడు అన్యుల ప్రస్తావన ఎలా మాట్లాడుతున్నాడు అంటే, మీ దృష్టికి మీరు బుద్ధిమంతులని మీరు అనుకోవద్దు. ఎందుకంట ఇది మర్మము మీరు తెలుసుకొని వేరుచున్నాం. ఈ మర్మము పేతురు గారికి చెప్పని మర్మం, అంతే కదా. మర్మము అంటే అది వరకు ఎవరికి చెప్పని విషయాన్ని మర్మము అని చెప్పేసి మాట్లాడచ్చు. కాబట్టి ఇప్పుడు అన్నిల విషయం వచ్చేసరికి పౌలు గారు అంటున్నారు మర్మము అని బోధిస్తా, అదేమనగా అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇశ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మట్టుకు కలిగెను.
అన్యుల ప్రవేశం సంపూర్తి అయిన దాకా కూడా ఇప్పుడు వారి హృదయాలు ఏమై ఉన్నాయంట, కఠినము చేయబడి ఉన్నాయి. ఎందుకంటే పౌలు గారు కూడా 11వ వచనంలో మాట్లాడుతున్నాడు, కాబట్టి నేను అడుగున్నది ఏమనగా వారు పడిపోవునట్లుగా తొట్టిల్లుగా, అట్లన రాదు, వారికి రోషము పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. ఎప్పుడైతే వారు క్రీస్తు ప్రభు వారిని విసర్జించారు, ఈయన మాకు రాజుగా వద్దు అని చెప్పేసి వాళ్ళు అన్నారో, అప్పుడు ఏం చేశాడంటే వారికి రోషం కలగటానికి అన్యజనుల దగ్గరికి సువార్తను పంపించాడు. విశ్వసించుట వలన రక్షణ, వారు చూచి విని నమ్మని దానిని మనకు వచ్చి విని విశ్వసిస్తే నీకు రక్షణ అని చెప్పేసి మనకి చెప్పినట్లుగా మనము జీవగ్రంథంలో చూస్తా ఉన్నాము. ఇక రాబో యుగములు ఎప్పుడైతే ఈ యొక్క అన్యజనుల ప్రవేశము అనేది, ఈ యొక్క సంఘము అనేది ఈ భూమి మీద నుంచి ఎత్తబడతా ఉందో, తిరిగి మరలా వారి యొక్క కాలమానము అనేది ప్రారంభం జరుగుతుంది. రాబో యుగములు హెబ్రీయులకు రాసిన పత్రిక దగ్గర నుండి యోహాను ప్రకటన గ్రంథం వరకు కూడా ఈ యొక్క కొనసాగింపు అనేది జరుగుతూ ఉంది. ఈ యొక్క మధ్యలో చర్చ్ డాక్టర్ ఏమైందంటే రోమీలకు రాసిన పత్రిక దగ్గర నుండి ఫిలేమోను పత్రిక వరకు కూడా చర్చ్ యొక్క డాక్టర్ అంటే సంఘ సిద్ధాంతములు. దీనికి మనం ఆలోచించవలసింది, మరి పేతురు గారు సంఘం కట్టారు కదా, మరి పౌలు గారు సంఘం కట్టారా అంటే కొరింథీ పత్రికలో పౌలు గారు కూడా ఇదే మాట చెప్తున్నాడు, నేను కూడా నేర్పుడైన శిల్పకారుని వలె దేని మీద కడతాను అంటే క్రీస్తు అనే పునాది మీదే కడతనాను, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరడు అని చెప్పేశాడు అన్నమాట. అదే పునాది మీద 2 రకాల కట్టుబడులు అనేవి మనం చూస్తాం. ఒకటి రాజస్వార్తకు సంబంధించింది, ఒకటి కృపాసువార్తకు సంబంధించింది. ఎప్పుడైతే రాజస్వార్తలో క్రీస్తు ప్రభు వారిని వారు త్రోసివేశారో, తిరిగి పౌలు గారి ద్వారా అన్ని జనులకు రక్షణ అనేది జరుగుతా ఉంది. ఎప్పుడైతే ఈ భూమి మీద అన్ని జనుల సంపూర్తి అనేది జరుగుతుందో, అప్పుడు తిరిగి మరలా వారి యొక్క ప్రవచన కాలం ప్రకారంగా ఆ యొక్క రాబో యుగములు అనేది ప్రారంభమవుతా ఉంది. మునుపటి కాలము అంటే ముందు జరిగిపోయిన కాలాన్ని గురించి పౌలు గారు చెప్పినట్టుగా, ఇప్పటి కాలం అంటే అన్ని జనులతో ఏదైతే ఆయన మాట్లాడుతూ ఉన్నాడో ఆ ఇప్పటి కాలాన్ని గురించి ఇప్పుడు కూడా మనము మాట్లాడుకుంటా ఉన్నాము. ఇక రాబో యుగములు అంటే ఆ రోడ్ సైన్స్ అన్ని కూడా వాళ్ళకి ఏం చేస్తాయంటే శ్రమల వైపుగా, 666 ముద్ర వైపుగా, వాళ్ళ అంత్యక్రీస్తుని మరణ నిబంధన చేసుకునే వైపుగా వారిని నడిపిస్తూ ఉంటాయి. ఈ కార్యక్రమం అంతా మనం చూడమండి. మనం సంఘకాలంలో ఉన్నాము. మనము రహస్య రాకడం అంటే మధ్యాకాశానికి వెళతాం. ఇది కూడా పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ మనము యోహాను సువార్తల్లో కానీ, మత్తయి సువార్తలో, మార్కు, లూకా సువార్తలలో కానీ మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ప్రయాణం మధ్యాకాశానికైతే లేదు. అందుకే అపోస్తల కార్యాల 1వ అధ్యాయం ఏమంటాడంటే, మీరు ఏ విధంగా వెళ్ళిపోయిన యేసుక్రీస్తు వారిని చూస్తా ఉన్నారో తిరిగి అదే రీతిగా ఆయన వస్తాడు. ఇది ఎక్కడ నెరవేరుతుంది మనకి? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనంలో ఆయన మేఘారూఢుడై, ఇక్కడ ఎలా వెళ్ళిపోయాడు? ఆయన మేఘముతో కొనిపోబడ్డట్టుగా అపోస్తల కార్యాలు 1వ అధ్యాయంలో మేఘముతో కొనిపోయినట్లుగా, అంటే ఇది వాళ్ళకు సంబంధించిన, ఇశ్రాయేలుకు సంబంధించిన మాట అన్నమాట. 9వ అధ్యాయం అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 9వ వచనం, ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయింది. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండవి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకునే 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు?
మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పేది. వారు చూసిన దర్శనం ఏంటంటే, ప్రభువైన యేసు క్రీస్తు వారు మేఘారూఢుడై వెళ్ళాడు, మళ్ళా తిరిగి మేఘారూఢుడై వస్తాడు. ఇది ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనిపిస్తా ఉంది. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భోజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఇశ్రాయేలుల ప్రయాణం ఎంతవరకు అంటే, వాళ్ళు ఆయన ఏ విధంగా అయితే వెళ్ళిపోవటం చేశారో అదే విధంగా రావడం చూస్తారు. కానీ మన ప్రయాణం అది కాదు. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో మనము ఒక నిమిషంలో మార్పు చెందుతాము, కడబూరం మ్రోగుద్ది, దేవుని బూరం మ్రోగుద్ది, మనము మధ్యాకాశంలో ఆకాశం మండలం మీద కొనిపోబడతాము. అంటే అన్యుల గురించి ఒక రకంగా చెప్పటం జరుగుతుంది, ఇశ్రాయేలు గురించి ఒక రకంగా చెప్పటం అనేది జరుగుతాం. ఒకసారి మనము 1 దశలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. ఆ మీదట సజీవులమై నిలిచి ఉండి మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదుము. ఇక్కడ ఇశ్రాయేలీలు మేఘముల మీద కొనిపోబడరు. సంఘం మాత్రమే క్రీస్తు ప్రభు వారిని మధ్యాకాశంలో కలుసుకోవడానికి మేఘముల మీద వెళుతున్నారు. వారు మాత్రము ఆయన మేఘముల మీద రావడము అనేది వారు చూస్తారు అన్నది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి క్రీస్తు రాకడను గురించి సూచనలు ఈరోజు అనేకమైనవి జరుగుతున్నప్పటికీ అవి కృపాకాలంలో నెరవేర్పు కాదు. సూచనలు అంటే ఇక ముందు జరిగింది తర్వాత చూపించడానికి, అర్థం కావడానికి చెప్పే భాష అన్నది మనం తెలుసుకోవాలి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు మరణించేటప్పుడు ఆయన వాళ్ళందరికీ ఒక సూచన చెప్పాడు. మనుష్య కుమారుడు ఏ విధంగా 3 రాత్రింబవల్లో ఉంటాడంటే, యోనా ఏ విధంగా చాప కడుపులో ఉన్నాడో ఆ విధంగా ఉంటాడు అన్నది సూచన. అంటే యాస్టీజ్గా ఆయన చెప్పింది ఎలాగ జరుగుతుంది అంటానికి ముందటి ఉదాహరణగా మనకి యోనా గారి యొక్క చేప ఆయన చేప కడుపులో ఉండటం అనేది మనము చూస్తాం. ఇది కూడా ఈరోజు మనం చూస్తున్న సూచనలు కానీ, ఈ యొక్క యుద్ధ వాతావరణాలు కానీ, జనం మీదకి జనం లెగవటం కానీ, రాజ్యం మీదకి రాజ్యం రావటం కానీ, భూకంపాలు కలగటం కానీ, ఇవన్నీ కూడా మన కళ్ళెదురుగా కనబడుతున్నప్పటికీ కృపాకాలములో అవి సూచనలు నెరవేరడానికి గుర్తు కాదు. ఇక ముందు జరుగుతాయి అంటానికి ఒక రూఢి అన్నది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రాకడ విషయంలో ఈ యొక్క గలిబిలి అనేది ఏ యొక్క విశ్వాసకి ఉండకూడదండి. ఎందుకంటే ఈ యొక్క రాకడ వచ్చే సమయానికి క్రీస్తు సంఘము అనేది ఉండదు. ఎందుకంటే ఆయన మనల్ని రక్షించాలని నిర్ణయించుకున్న తర్వాత మరో శిక్షకు అప్పగించడం. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఎందుకంటే ప్రతి మనిషి రక్షింపబడాలి అని ఆయన ఉద్దేశం అయినప్పుడు ఏ విధంగా అపవాదికి ఏర్పరిచిన ఈ యొక్క నిత్యాగ్ని దాని యొక్క గొండము అనేది ఉందో దానిలోకి వెళ్ళాలని ఆయన మనం కోరుకోవట్ల. కాకపోతే మనమే మన శరీర క్రియలను బట్టి దాని వైపుగా పరుగులు వేస్తా ఉన్నాము. మనము క్రీస్తులో ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. మనకి కేవలము ఆ యొక్క న్యాయపీఠం ఎదురుగా మనకు బహుమతులు అందుకోవడానికి మాత్రమే మనము వెళతాము. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ యొక్క కాలముల సంగతి తెలియక, ఈ యొక్క యుగముల సంగతి తెలియక మనం బైబిల్ మొత్తం మిక్స్ చేసేసి
ఏది ఎక్కడ రాయబడిందో అన్ని మనమే ఆపాదించేసుకొని ఈ యొక్క జీవ గ్రంథాన్ని పూర్తిగా మిస్లీడ్ అనేది మనము చేస్తా ఉన్నాము. కాబట్టి ఇట్టి విషయాల్లో, క్రీస్తు వారి యొక్క రాకడ విషయాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆయన రెండవ రాకడకి భూమి మీదకు వచ్చే వరకు క్రీస్తు సంఘం అయితే ఉండదండి. క్రీస్తు సంఘము శ్రమలలో నుండి తప్పించబడతారు. మరి ఎవరు ఉంటారు అంటే ఆయన నమ్మని వారు, మిగిలిన అన్యులు ఉన్నారు కదా, వారు ఉంటారు. ఇశ్రాయేలు జనాంగం ఉంటారు. ఇప్పుడైతే క్రీస్తు వాళ్ళు స్వరక్షకునిగా అంగీకరించి కృప ద్వారా విశ్వసించి ఎవరైతే నిత్య జీవంలోనికి వస్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్రెడీ పరిశుద్ధాత్మ దేవుని సంచక కరువుగా ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సంచక కరువు అనేది మధ్యాకాశానికి శరీరాన్ని ధరించుకొని వెళ్ళడానికి అది మనకి ఉపయోగపడుతుంది. ఈ విషయాలు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. అదిగో రాకడ సమీపిస్తుంది, సిద్ధపడు, రాకడ సమీపిస్తుంది, సిద్ధపడు అనేది ఇది బహిరంగ ప్రవచన నెరవేర్పింది. కానీ పౌలు గారితో చెప్పింది ఏంటంటే అన్య జనుల విషయంలో ఈయన మర్మము చెప్తున్నాడు. ఎందుకంటే దేవ దర్శనం వలన ప్రతి ఒక్కటి కూడా యేసు క్రీస్తు వారి ద్వారా పౌలు గారు నేర్చుకున్నారు. పౌలు గారు అన్యులకి ఏమి చెప్పమన్నాడో అది మాత్రమే పౌలు గారు బోధించాడు. ఇక యూదులకి, ఇశ్రాయేలీయులకి, వారి యొక్క సున్నతి గల వారికి ఏం బోధించమన్నారో వారు అది బోధించుకుంటా వెళ్ళినట్టుగా మనము చూస్తా ఉన్నాం. కాకపోతే బైబిల్లో ఉన్న ప్రయాణం అంతా కూడా మనది కాదు. సంఘము మధ్యలో వచ్చింది, మధ్యలోనే వెళ్ళిపోతా ఉంది. ఇది క్రీస్తు సంఘము. ఈ క్రీస్తు సంఘములో కూడా మరలా 2 రకాల క్రీస్తు సంఘాలు అని మనము చూస్తాము. ఒకటి పేతురు గారి ద్వారా కట్టబడితే, ఒకటి పౌలు గారి ద్వారా కట్టబడినట్టుగా మనము చూస్తా ఉన్నాము. కాబట్టి ఇటు విషయాలన్నిటిని పరిశీలించి రాకడ విషయంలో ఒక విశ్వాస యొక్క డెస్టినేషన్ ఏమై ఉన్నదో ఆ యొక్క విశ్వాస పరిశీలించుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే మనము మధ్యాకాశానికి వెళ్తున్నాము అన్నది అన్యుల ప్రవచనం. యేసు ప్రభు వారు ఎక్కడికి వస్తారు అన్నది ఇశ్రాయేలీయుల ప్రవచనం. ఈ వీటిలో మన డెస్టినేషన్ ఎక్కడ? ఆయన వచ్చినాక మనం భూమి మీద ఎదురు చూస్తామా? లేదు. కడబూరం మోగగానే మనమే మధ్యాకాశానికి వెళతాము అన్నది అక్షర సత్యము. ఇట్టి విషయాలన్నిటినీ జాగ్రత్తగా పరిశీలించి 1-2 సార్లు మరలా లేఖనాన్ని పరిశోధన చేసుకో. ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తులో స్థిరపడాలని, వారి యొక్క ఆలోచన విధానాన్ని అందరితో పంచుకోవాలని ప్రతి ఒక్కరిని కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.